రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతూ ఉందన్నదానికి ఉదాహరణ గాదే సాయికృష్ణ యొక్క లాకప్ డెత్. అదే కాదు, విజయవాడ నడిబొడ్లో పకీర్గూడెం జస్ట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉండేటటువంటి పకీర్గూడెంలో ఇంకొక దళిత యువకుడు పేరుపోగు క్రాంతి కుమార్, అతని వీడియో చూస్తూ ఉంటే హృదయ విదారకంగా ఉంది. నేను మాదిగ కులంలో పుట్టినందుకు నేను బలైపోతున్నాను. ఈ సిఐ ఎవరైతే ఉన్నాడో సిఐ వేధింపులు తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, గుళికల మందు తాగుతున్నాను అని చెప్పి ఒక దళిత యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆక్రందన చెందుతూ పెట్టినటువంటి చాలా హృదయ విదారకంగా ఉంది. ఆ యొక్క వీడియోని వాళ్ళ తండ్రి ముందే చూసి కమిషనర్కి కంప్లైంట్ చేయటం జరిగింది. ఈ విధంగా జరిగింది, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి. అది ఇప్పుడు ఏదైతే సాయికృష్ణ మరణంతో ఈ యొక్క పోలీస్ స్టేషన్లో ఈ సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన చేస్తున్నటువంటి అకృత్యాలు, ఏదైతే రౌడీ షీటర్లని సస్పెక్ట్ షీటర్ని వీళ్ళని పెట్టుకొని వాళ్ళతోటి తమ ప్రైవేట్ కార్యకలాపాలని నిర్వహించుకుంటూ వాళ్ళని వాడుకుంటూ వాళ్ళని ఇష్టానుసారంగా వేధిస్తూ చేస్తున్నటువంటి విషయం. ఇది ఎంత దుర్మార్గం అండి! ఎమర్జెన్సీని తలపించే విధంగా ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మొత్తం కూడా చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియా మీద మీరు దౌర్జన్యకాండ చేస్తూ ఉన్నారు. అదే కాదు, ఈరోజు అది ఎవరు మిమ్మల్ని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోమన్నారు? చట్ట వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు అతి జుగుప్సాకరంగా ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉదంతం మనకు తెలియజేస్తూ ఉంది. గాదే సాయికృష్ణ 23 సంవత్సరాలు. ఆ తల్లి ఆక్రందన వింటూ ఉంటే హృదయం కలిచివేస్తూ ఉంది. ఇది కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి బహుమానం. కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నెరవేర్చలేక, ఆ నెరవేర్చడం చేతగాక వేరే విషయాల్లోకి మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో గాంజాయి కానీ, రాష్ట్రంలో లిక్కర్ షాపులు కానీ, బెల్ట్ షాపులు అత్యధికంగా ఈ తిరువూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది. పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉన్నారు. మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. అదే కాదు, ప్రైవేట్ పంచాయతీలో సివిల్ పంచాయతీలో ఎంటర్ అయ్యి ఎవరైతే సివిల్ పంచాయతీలో వాళ్ళ మాట వినరో వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి చేస్తున్నారు. ఉదాహరణలతో సహా మేము తీసుకొస్తాం, సిపి గారి దృష్టికి మేము తీసుకొస్తాం. మీరు చర్యలు తీసుకోవాలి. మీరు చర్యలు తీసుకోకపోతే ఈ పోలీసు వ్యవస్థ ఏ విధంగా తమ యొక్క స్వప్రయోజనాల కోసం, తమ స్వార్థం కోసం ఈ అధికారుల యొక్క ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం, ఈ కూటమి నాయకుల యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసమే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉందనేది నిర్ధారణకు వచ్చింది. కనీసం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, రిప్లై ఇవ్వరు, సమాధానం సరిగ్గా చెప్పరు. వాళ్ళ ఇష్టరాజ్యంగా ఉంది. ఇది ఏంటిది? రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగుతూ ఉందా? రాజ్యాంగేతర శక్తులు రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రబలి ఇక్కడ స్వయంగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. తిరువూరులోని ఎమ్మెల్యే గారు కూడా ఆరోపణలు చేశారు. పోలీసులే రకరకాల ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని చేరదీసి వాళ్ళతోటి కొన్ని పనులు చేపిస్తూ ఉన్నారు. అదే కాకుండా వాళ్ళే ప్రైవేట్ పంచాయతీలకు తెగబడతా ఉన్నారు. ఈ విధంగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి పాలన. మీరు ఒక్కసారి పరిశీలించండి. పోలీసులారా కళ్ళు తెరవండి. మీరు ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళు చెప్పినవన్నీ చేయాల్సిన పని లేదు. ఏమండి ఇది చట్టవిరుద్ధంగా ఉంది, మేము చేయలేమని చెప్పొచ్చు. ప్రైవేట్ పంచాయతీలు మీకెందుకండి?
ల్యాండ్ సెటిల్మెంట్లు మీకెందుకండి? ఇక్కడ తిరువూరు నియోజకవర్గంలో మొత్తం కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయాలి. ఈరోజు రాష్ట్రంలో ఈ దుర్మార్గ పాలన అంతమంది మంచి పాలన రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞులు, మేము అన్నీ సరైన ఘాట్లో పెట్టి అభివృద్ధి చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ మరి మీరు ఆ కొడుకు కోసం తల్లి పడ్డ ఆవేదనని, అదేవిధంగా ఒక కొడుకు కోసం కొడుకు మరణిస్తే ఆ న్యాయం చేయమని తండ్రి పడ్డ ఆవేదనని, వీటన్నిటిని కూడా గ్రహించాలి మీరు. ఒక్క పోలీస్ స్టేషన్ కృష్ణలంకే కాదు, ఎంటైర్ రాష్ట్రంలో ఈ విధమైన సిచ్యువేషన్లు అనేకం ఉన్నాయి. మీరు రోడ్ల మీద నడిపించటం నేరస్తులని చెప్పి, అదేవిధంగా రోడ్ల మీద బహిరంగతంగా విచ్చలవిడిగా కొట్టడం పోలీసులు, అదేవిధంగా దళితుల మీద దాడులు. ఈరోజు నేను అడుగుతున్న దళిత సమాజం, ఒక మాదిగ యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫ్ వీడియో తీసి చేస్తే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఏం కేసు కట్టారు? ఈరోజు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నా అంటే శిక్షించడానికి మీరెవరు? కోర్టులు లేవా? చట్టం లేదా? ఎవడైనా తప్పు చేస్తే తప్పు కోర్టు ముందు నిలబెట్టి ఆ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుకు లోబడి అతన్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మీరే స్వయంగా లా అండ్ ఆర్డర్ని మీ చేతిలోకి తీసుకొని అదే చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని వాళ్ళు హింసించడం, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా కూడా మీరు థ్రెట్ చేస్తూ ఉన్నారు. అదే ఆ యొక్క పేరుపోగు క్రాంతి కుమార్, నేను మాదే కులంలో పుట్టడం తప్ప, నేను పుట్టినందుకే ఈ శిక్ష అనుభవిస్తున్నానని చెప్పి అంటా ఉంటే సామాజికంగా ఏ విధంగా మీరు డిస్క్రిమినేట్ చేస్తూ ఉన్నారు? దీనికి ఉదాహరణ కృష్ణలంక ఈ 2 కేసులు, ఈ యొక్క సాయి కృష్ణ దాని మీద కానీ ఈయన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటివి పునరావృతం కాకుండా చేయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇదంతా నిర్ధారణకు రావాలంటే సిబిఐ ఎంక్వైరీని వెంటనే ఈ 2 మరణాల మీద వేయవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.